ఎక్కడికి వచ్చావమ్మా? జగన్ మీటింగ్కి. ఎందుకని జగన్ మీటింగ్ దాంట్లో ఎందుకు వచ్చావు? జగన్ అంటే నాకు అభిమానం. ఎందుకు అభిమానం జగన్ అంటే నీకు? జగన్ అన్నీ చేస్తున్నాడు, అమ్మఒడి, విద్యా కానుక అన్నీ ఇచ్చాడు. అందుకే జగన్ మామయ్య అంటే నాకు ఇష్టం. నువ్వేం చదువుకుంటున్నావు? 7th క్లాస్ అమ్మఒడి వచ్చింది అయితే వచ్చింది. ఎలా ఉన్నాయమ్మా? ఇప్పుడు నువ్వు 7th క్లాస్ అంటున్నావు కదా, గతంలో ఎలా ఉన్నాయి చూసావు కదా, నువ్వు ఇంతకుముందు చదువుకున్నావు కదా, అప్పుడు ఎలా ఉన్నాయి స్కూల్స్, ఇప్పుడు జగన్ వచ్చినాక ఎలా ఉన్నాయి? అప్పుడు స్కూల్స్ ఒక రకంగా ఉన్నాయి, ఇప్పుడు స్కూల్స్ అన్నీ అభివృద్ధి చెందాయి. మీ స్కూల్లో ఏం అభివృద్ధి చెందింది? ఎలా ఉన్నాయి మీ స్కూల్? చదువు అభివృద్ధి చెందింది, ట్యాబ్స్ ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం చెప్తున్నారా? చెప్తున్నారు. ఎలా ఉంది అసలు? అర్థమవుతుందా మీకు టీచర్ చెప్పే లెసన్స్? అన్నీ అర్థమవుతున్నాయి, ఐఐటి కోర్స్ అన్నీ చెప్తున్నారు. మరి ఎలా ఉంది ఇప్పుడు? ఇప్పుడు అటు చూస్తే ఇప్పుడు మీరు జగన్ మామయ్యని ఓడిస్తా ఉన్నారు అందరు కలిసి. ఎవరు ఓడించేది లేదు. జై జగన్, జై జగన్. ఎవరు ఓడించేది లేదా? లేదు, పవన్ కళ్యాణ్ ఓడిస్తా అంటున్నాడు. ఓడించలేడు. ఓడించలేడు. ఎందుకు ఓడించాడు? ఓడిస్తా అంటున్నాడు కదా, తొక్కేస్తా అన్నాడు మీ జగన్ మామయ్యని. మేమే తొక్కేస్తాం. చంద్రబాబు పవన్ కళ్యాణ్ తొక్కేస్తున్నాడు అంట కదా. ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడు సింక్లోనే ఉండాలి. జై జగన్, జై కిసాన్. తాగేసిన గ్లాస్ సింక్లో ఉండాలి, సైకిల్ బయట ఉండాలంటున్నావు. అసలు ఏదైతే ఉందో ఆ ఫ్యాన్ రెక్కలు ఎరగొడతామన్నారు కదా వాళ్ళు. ఎరగొట్టలేరు, ఎందుకంటే అంత స్ట్రాంగ్గా ఉంటుంది ఆ ఫ్యాన్. ఎవరు ఎరగొట్టలేరు. సైకిల్ని అయితే తుక్కు తుక్కు చేయొచ్చు, సైకిల్ తుక్కు తుక్కు చేయొచ్చు అంటావు. గ్లాస్ని కింద పడేసి పగలగొట్టచ్చు, కానీ ఫ్యాన్ ఎవరు ఎరగొట్టలేరు.